స్మార్ట్ మాత్రము ఫస్ట్ ఆఫ్ ఆల్ లైగర్ కంటే 1000 times బెటర్ అన్న. లైగర్ తోటి ఎందుకు కంపేర్ చేస్తున్నాను అంటే అందులో మైక్ టైసన్ గాని ఎట్లయితే ఇన్సల్ట్ చేసిండ్రో దీంట్లో మాత్రం సంజయ్ దత్ గారిని మంచి ఈక్వల్ రోల్ ఇచ్చేసి రెస్పెక్ట్ ఇచ్చిర్రు. లాస్ట్ కి ఆయన ఏం చేసిర్రు అది మాత్రం మంచిగా ఉన్నది. క్లైమాక్స్ మాత్రము మూవీ మాత్రము పూరి జగన్నాథ్ గారి ఫ్లేవర్ లోనే ఉంటది. ప్రతి ఒక్క ఆడియన్ ఎవ్వరు పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్స్ అయినా సరే ఎవరు డిసప్పాయింట్ గారు. రామ్ పోతినేని గారి ఎనర్జెటిక్ యాక్షన్ అయినా సరే యాక్టింగ్ అయినా సరే మళ్ళీ మణిశర్మ గారు 100 times 100% ఇస్తారు ప్రతి ఒక్క మూవీకి. మళ్ళీ పూరి జగన్నాథ్ గారు ఏమింగ్ చేసి ఇచ్చారు 1000 times బెటర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిన సాంగ్స్ అని ఇచ్చారు. మూవీ మాత్రం కంప్లీట్ అందరు ఎంజాయ్ చేసేది మూవీ. అసలు పూరి గారు ఫ్లేవర్ మాత్రం ఎక్కడ మిస్ కాదు. కంపల్సరీ వచ్చి వీకెండ్ థియేటర్ లో ఎంజాయ్ చేసే సినిమా డబల్ స్మార్ట్. నిన్నైతే ఒకటి కొంచెం డిసప్పాయింట్ అయినాము. ఈ రోజు మాత్రం అసలు డిసప్పాయింట్ కాలే, హ్యాపీగా ఎంజాయ్ చేసినాము. కంపల్సరీ వచ్చి డబల్ స్మార్ట్ శంకర్ చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఎలా ఉందన్న డబుల్ స్మార్ట్ అయితే నాకైతే బాగా నచ్చింది అన్న సినిమా అయితే. సినిమా పరంగా చూసుకుంటే స్మార్ట్ శంకర్ కి డబుల్ స్మార్ట్ కి ఎటువంటి సంబంధం ఉండదు, జస్ట్ ఇంటర్ లింకింగ్ ఉంటుంది అంతే. కొంచెం మేజర్ గా డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక డిజిటిల్ వన్ స్మార్ట్ శంకర్ ఈ టైప్ ఆఫ్ డైలాగ్స్ ఇంకా తెలంగాణ స్లాంగ్ అనేది నాకు బాగా నచ్చింది. రామ్ గారి యాక్టింగ్ ఒక హైదరాబాద్ ఓల్డ్ సిటీ చార్మినార్ సైడ్ ఎట్లుంటారో జన మామూలు వాళ్ళ స్లాంగ్ ఏంటి అనేది అట్లా చూపించారు అనమాట క్యారెక్టరైజేషన్. పూరి గారికి కంబ్యాక్ డబల్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అనమాట. హీరోయిన్ గారు ఎలా చేశారు? హీరోయిన్ గారికి ఫస్ట్ హాఫ్ లో స్కోప్ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో స్కోప్ ఉండదు. సాంగ్స్ కంపేర్ టు స్మార్ట్ శంకర్ సాంగ్స్ అయితే అంత ఏమీ అనిపించలేదు ఫస్ట్ హాఫ్. సంజయ్ దత్ గారు సంజయ్ దత్ గారి యాక్టింగ్ అయితే సూపర్. ఆయన వాళ్ళ విలనిజం అయితే పండించేసారు. సో ఆయన క్యారెక్టర్ కి ఆయన 100కి 100 అయితే ఇచ్చేస్తున్నాడు. అన్న డబల్ స్మార్ట్ సినిమా చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా సినిమా స్టోరీ కూడా డిఫరెంట్ గా ఉంది. రామ్ గారి లుక్స్ గానీ, తన స్టైల్ గానీ, తన పర్ఫార్మెన్స్ గానీ, తన డైలాగ్ డెలివరీ గానీ మొత్తం ఊరమాస్ అనమాట. రామ్ గారికి అయితే నిజంగా తన కెరీర్ లో ఇది ఒక నంబర్ 1 సినిమా అని అయితే నాకు అనిపించింది. స్టోరీ కూడా వేరే లెవెల్ ఉంది నిజంగా. ఇంకోటి పూరి గారికి అంటే లైగర్ తర్వాత కంబ్యాక్ రావాలి అని చెప్పి కోరుకున్న వాళ్ళలో నేను కూడా చాలా గట్టి కోరుకున్నాను అనమాట. కానీ ఇలాంటి కంబ్యాక్ ఇస్తారని చెప్పి అసలు ఎవరు ఊహించలేదు. అంత మంచి కంబ్యాక్ అని అయితే వచ్చింది నాకైతే సినిమా. అంటే చెప్తున్నా కదా, టు బి ఫ్రాంక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా చూస్తూనే ఉన్నా. అంటే ఎక్కడైనా కొన్ని సీన్స్ బోర్ కొడుతుందా అని అనిపించింది, కానీ నాకైతే అసలు బోర్ కూడా ఎక్కడ అనిపించలేదు. నెక్స్ట్ బొక్క అంటే సినిమా బొక్కలా ఉందని అయితే నేనైతే చెప్పట్లేదు. ఎందుకంటే ఈ సినిమాలో మన ఆలిభయ్య పేరు బొక్క అనమాట. ఆ బొక్క రోల్ అయితే వేరే లెవెల్ ఉందన్న. నిజంగా కామెడీ టైమింగ్ కూడా ఆ ఆలిగారి కామెడీ ట్రాక్ వేరే ఉంది. నవ్వుకుంటూనే ఉన్నాం. ఆలిగారు కనిపిస్తే అరే అమ్మాయి నవ్వుకోవచ్చు అని చెప్పి అయితే అనిపించింది. హీరోయిన్ గురించి చెప్పాలి. ఆ హీరోయిన్ తో రొమాన్స్ గానీ, ఆ ముద్దు సీన్ గానీ, కిస్సింగ్ సీన్ గానీ నిజంగా కుర్రోళ్ళకి అయితే పిచ్చెక్కించేసింది అనమాట. వేరే లెవెల్ ఉంది ఆ కంబ్యాక్ అన్న. లాస్ట్ సస్పెన్స్ ఏందన్న, మామూలు సస్పెన్స్ కాదు. సంజయ్ దత్ నిజంగా చెప్పాను, లైగర్ లో మైక్ టైసన్ గారిని ఎలా అయితే వాడుకున్నాడో ఈ సినిమాలు కూడా మన సంజయ్ దత్ గారిని అలానే గొప్పగా వాడుకున్నాడు అన్న. నిజంగా రికార్డులు అంటారా, రికార్డులు కానీ కల్కిని బ్రేక్ చేసిందంటే మీరే అర్థం చేసుకోండి. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. సో మీరు అందరికి బాగా నచ్చే సినిమా అన్న ఇది అయితే డబల్ స్మార్ట్ అంతే.